భారతదేశ భౌగోళిక శాస్త్రం. భారతదేశం భూమధ్యరేఖకు ఉత్తరాన 8.4 ఉత్తరం ప్రధాన భూభాగం నుండి 37.6 ఉత్తర అక్షాంశం మరియు 68.7 తూర్పు నుండి 97.25 తూర్పు రేఖాంశం మధ్య ఉంది. ఇది ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. మొత్తం వైశాల్యం 3,287,263 చదరపు కిలోమీటర్లు, 1,269,219 చదరపు మైళ్లు. భారతదేశం ఉత్తరం నుండి దక్షిణానికి 3,214 కిమీ, 1,997 మైళ్లు, మరియు తూర్పు నుండి పడమరకు 2,933 కిమీ, 1,822 మైళ్లు కొలుస్తుంది. దీనికి 15,200 కిమీ, 9,445 మైళ్లు భూ సరిహద్దు మరియు 7,516.6 కిమీ, 4,671 మైళ్లు తీర ప్రాంతం ఉంది. దక్షిణాన భారతదేశం హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తుంది మరియు దాని సరిహద్దులను కలిగి ఉంది. ముఖ్యంగా పశ్చిమాన అరేబియా సముద్రం, నైరుతిలో లక్షద్వీప్ సముద్రం, తూర్పున బంగాళాఖాతం మరియు దక్షిణాన హిందూ మహాసముద్రం. పాక్ జలసంధి మరియు మన్నార్ గల్ఫ్ భారతదేశాన్ని శ్రీలంక నుండి దాని దక్షిణ ఆగ్నేయంలో వేరు చేస్తాయి మరియు మాల్దీవులు భారతదేశ లక్షద్వీప్ దీవులకు దక్షిణంగా 8° ఛానల్ మీదుగా 125 కిలోమీటర్లు 78 మైళ్లు దూరంలో ఉన్నాయి. భారతదేశ అండమాన్ మరియు నికోబార్ దీవులు ప్రధాన భూభాగానికి ఆగ్నేయంగా 1,200 కిలోమీటర్లు 750 మైళ్లు మయన్మార్, థాయిలాండ్ మరియు ఇండోనేషియాతో సముద్ర సరిహద్దులను పంచుకుంటాయి. భారత ప్రధాన భూభాగం యొక్క దక్షిణ కొన 8438 N 773156 కన్యాకుమారికి దక్షిణంగా ఉంది. భారతదేశంలో దక్షిణ చివర గ్రేట్ నికోబార్ ద్వీపంలోని ఇందిరా పాయింట్. భారత పరిపాలనలో ఉన్న ఉత్తర చివర ఇందిరా కోల్, సియాచిన్ హిమానీనదం భారతదేశ ప్రాదేశిక జలాలు తీర ప్రాంతం నుండి 12 నాటికల్ మైళ్లు 13.8 మైళ్లు 22.2 కిమీ దూరం వరకు సముద్రంలోకి విస్తరించి ఉన్నాయి. భారతదేశం 2,305,143 కిమీ 2,8,90,021 చదరపు మైళ్లు విస్తీర్ణంలో 18వ అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండలిని కలిగి ఉంది. భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులు ఎక్కువగా హిమాలయ పర్వత శ్రేణి ద్వారా నిర్వచించబడ్డాయి. ఇక్కడ దేశం చైనా, భూటాన్ మరియు నేపాల్లతో సరిహద్దులుగా ఉంది. పాకిస్తాన్తో దాని పశ్చిమ సరిహద్దు కారకోరం మరియు పశ్చిమ హిమాలయ శ్రేణులు, పంజాబ్ మైదానాలు, థార్ ఎడారి మరియు రాన్ ఆఫ్ కచ్ ఉప్పు చిత్తడి నేలలలో ఉంది. చాలా ఈశాన్యంలో చిన్ కొండలు మరియు కాచిన్ కొండలు, లోతుగా అటవీ ప్రాంతాలు కలిగిన పర్వత ప్రాంతాలు భారతదేశాన్ని బర్మా నుండి వేరు చేస్తాయి. తూర్పున బంగ్లాదేశ్తో దాని సరిహద్దు ఎక్కువగా ఖాసీ కొండలు మరియు మిజో కొండలు మరియు ఇండోగంగా మైదానంలోని పరివాహక ప్రాంతం ద్వారా నిర్వచించబడింది. భారతదేశంలో ఉద్భవించే అతి పొడవైన నది గంగా నది. గంగా బ్రహ్మపుత్ర వ్యవస్థ ఉత్తర, మధ్య మరియు తూర్పు భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించగా, దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించింది. భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలోని కాంచన్జంగా 8,586 మీ 28,169 అడుగులు ఎత్తులో భారతదేశంలో ఎత్తైన ప్రదేశం మరియు ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరం. భారతదేశం అంతటా వాతావరణం దక్షిణాన భూమధ్యరేఖ నుండి హిమాలయాల ఎగువ ప్రాంతాలలో ఆల్పైన్ మరియు టండ్రా వరకు ఉంటుంది. భౌగోళికంగా భారతదేశం ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ యొక్క ఉత్తర భాగమైన ఇండియన్ ప్లేట్లో ఉంది.